హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? కొన్ని రీజన్స్ వల్ల నేను డైలీ అప్లోడ్ చేయలేకపోతున్నాను షార్ట్స్. నేను కోకో నిప్స్ సెపరేట్ చేసిన తర్వాత ఫెర్మెంటేషన్ కూడా చెప్తానని చెప్పాను కదా, ఇందులో నేను పిన్ టు పిన్ చెప్తానండి. ఇప్పుడు 2 days అయ్యింది. అంటే నేను కోకో నిప్స్ సెపరేట్ చేసేసి వేరే దాంట్లో వేసి అరిటాకులు వేసి మూత పెట్టేశాను కదా, ఆ 2 days తర్వాత 3rd day తీసాను. తీస్తే చూసారు కదా ఎలా ఉన్నాయో, బాగా జిగురు వచ్చాయి. షియా బటర్ కారుతుందని చెప్పాను కదా, మీరు అన్నం బుట్ట లాంటిది ఏదైనా చిల్లుల బుట్ట లాంటిది పెట్టుకుని అందులో పెడితే కనుక అరటాక్ కింద షియా బటర్ అనేది వచ్చేస్తుంది. షియా బటర్ చాలా ప్రైస్ అండి బయట. ఇందులో నుంచి మనకి షియా బటర్ ఈజీగా వస్తుంది అలా ఫెర్మెంటేషన్ చేస్తున్నప్పుడు. ఇంకా మూత పెట్టేశాను. కలపాలండి. మీరు 6-7 daysలో అయితే అవ్వదు, 10 days పైనే పడుతుంది. కలిపేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తర్వాత రోజు తీసాను, 4th day మళ్ళీ కలిపేసి మూత అయితే పెట్టేశాను. మళ్ళీ నేను 6th day తీసాను. అంటే 5th day గ్యాప్ ఇచ్చేసి 6th day తీసాను. 6th day చూసారు కదా ఎలా ఉన్నాయో. మనకి షియా బటర్ అనేది తగ్గుతూ వస్తుంది, కొద్దిగా జిగురు అనేది పెరుగుతుంది, షియా బటర్ అనేది తగ్గుతుంది. ఆ 6th day తర్వాత నేను బాగా కలిపేసి మూత పెట్టేశాను. ఆకుల కలర్ కూడా చేంజ్ అవుతుందండి, అరటాకుల కలరు. మళ్ళీ 2 days గ్యాప్ ఇచ్చి 9th day అయితే తీసానండి. 9th day తీసిన తర్వాత మీరు గమనించారా, కలర్ కూడా చేంజ్ అని కోకో నిప్స్ లైట్ వైట్గా సీతాఫలం గుజ్జులా ఉండే కోకో నిప్స్ ఇలా ఫెర్మెంటేషన్ చేస్తూ ఉండగా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. మళ్ళీ నేను ఒక 3-4 days గ్యాప్ అయితే ఇచ్చేసాను. 10 days పైనే పడుతుందండి. మీరు 1 week 4 days 5 days అంటారు, కానీ అలా కాదు. మనకి ఎంత బాగా ఫెర్మెంటేషన్ అయితే కోకో నిప్స్ స్మెల్ వస్తాయి, ఎంత బాగా వస్తాయి అంటే చాక్లెట్ స్మెల్ వస్తాయి. ఇప్పుడు నేను ఒక 4 days అయితే గ్యాప్ ఇచ్చాను. 9th day తర్వాత అంటే 14th dayనో ఎప్పుడో తీసానండి నేను. ఆ తర్వాత బాగా కలర్ వచ్చేసినాయి కదా, డార్క్ కలర్. ఇంకా అయిపోతుంది అంతే. ఇంకా ఫెర్మెంటేషన్ ఇంకా అంతకన్నా ఎక్కువ చేసినా పోతాయి. బాగా కడిగేయాలండి. ఎంత బాగా కడగాలంటే దానికి ఉన్న జిగురు చాలా వరకు పోయేలాగా, అంటే ఒక 90-80% పోతే చాలు జిగురు. ఇంకా జిగురు ఉంటుంది, వస్తూనే ఉంటుంది మనం కడిగే కొద్దీ. చూసారు కదా, చూడండి, దగ్గరగా చూపించాను మీకు. జిగురు అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు నీట్గా కడిగేసుకుని ఒక కవర్ తీసుకొని ఆరబెట్టేసుకోండి. ఇది ఎన్ని రోజులు ఆరబెట్టుకోవాలి అంటే ఒక 4 days. గట్టిగా ఎండ ఉంటే 2-3 days సరిపోతుంది. వేరుశనగ పొట్టు ఎలా వస్తుందో అంత ఈజీగా అయితే వస్తాయండి, కాకపోతే విరిగిపోతాయి. నేను ఎన్ని కోకో పాట్స్ తీసుకున్నానో అలా లాంగ్ వీడియోలో అయితే ఉంటుంది, మీకోసం మళ్ళీ షేర్ చేస్తాను. ఎన్ని కోకో పాట్స్కి ఎన్ని నిప్స్ వచ్చాయో కూడా షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.